మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య అనే 28 ఏళ్ల యువతి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి వెంకటేశ్వర్లు పద్మ దంపతులకు 2 కుమార్తెలు. చిన్న కుమార్తె డోలి సంధ్య ఖమ్మం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికొచ్చేసరికి సంధ్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది. ఈ దృశ్యం చూసి షాక్ కి గురైన వెంటనే చుట్టుపక్కల వారికి తన భర్తకు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు తెలియజేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రేమ విఫలం కావడంతోనే సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనతో బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ కాలనీలో విషాద ఛాయలు అనుకున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని